ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన లావణ్య గారు పొద్దుటూరు నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ శరీర నిర్మాణము ఆరోగ్యం గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ యువర్ సెక్షన్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ మాస్టర్స్. ఆర్యూ ఛానల్కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి మనందరి గురువు గారైన డాక్టర్ బ్రహ్మశక్త మా పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రియమ్మకు నా ఆత్మ ప్రణామాలు. మరి నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. మరి మనం ఈరోజు శరీర నిర్మాణం, ఆరోగ్యం. మనం ఏమి చేయాలన్నా ఏం కావాలి? శరీరం. ఇంకొకటి ఆరోగ్యం. ఆరోగ్యం ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలము. ఒక చిన్న వర్క్ చేయాలన్నా కనీసం ఇక్కడి నుంచి ఒక 10 అడుగులు వేయాలన్నా ఏం కావాలండి? ఎనర్జీ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. మరి ఈరోజు మనం దాని గురించి తెలుసుకుందాము. మరి ఈ అద్భుతమైన శరీర నిర్మాణం గురించి మనం తెలుసుకోబోయే ముందు ఒక నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తాను. మరి ఈ నేను మొట్టమొదట తెలుసుకునేది పత్రిజీ గారి స్పీచెస్ ద్వారానే. ఆరోగ్యమే మహాభాగ్యం. ఫస్ట్ 2003లో నేను ధ్యానం మొదలు పెట్టినప్పుడు పత్రి సార్ స్పీచెస్ 40 సిడీస్ ఉన్నాయని చెప్పారు. 40 సిడీస్ లో సారు చెప్పిన నాలెడ్జ్, సారు 40 సెషన్స్ ఇవ్వడం జరిగింది. ఆరోగ్యం గురించి, పిరమిడ్స్ గురించి, శాకాహారం గురించి, ఇలా ఎన్నో రకాలుగా మనకిచ్చారు. మరి దాంట్లో ఈ ఆరోగ్యమే మహాభాగ్యం. ఇవి విన్నప్పుడు చాలా బాగా అనిపించింది నాకు. మరి ఈరోజు ఈ ఆరోగ్యమే మహాభాగ్యం పత్రిసార్లు ఇప్పటికి కూడా ఉందండి వీడియో. అది నాకు మొన్ననే వేరే వాళ్ళు సెండ్ చేయడం జరిగింది. ఆ వీడియో వెతికితే దొరకలేదు, కానీ దొరికింది. మరి దాంట్లో నేను ఫస్ట్ టైం విన్నప్పుడు మన శరీరము పెద్ద కర్మాగారం అంటారు పత్రిజీ గారు. మన శరీరము పెద్ద కర్మాగారం. మరి ఇందులో ఎన్నో ఆర్గాన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాటంతటవే వర్క్ చేస్తున్నాయి. మరి మనం వేటికైనా సజెషన్ ఇస్తున్నామా, ఇవ్వాలని కూడా తెలియదు. మెయిన్ పాయింట్ అవి ఎంత చక్కగా వర్క్ చేస్తున్నాయి. మరి మన ప్రమేయం ఏమీ లేకుండా అవి ఎలా వర్క్ చేస్తున్నాయి? ఒక్కసారి ఆ చిన్న ప్రశ్న వేసుకొని గమనిస్తే చాలు. అనుకోవచ్చు, మనం ఫుడ్ పెడుతున్నాం కదా, టయానికి నీరు అందిస్తున్నాము, చక్కగా రెడీ అవుతున్నాము, ఎన్నో రకాలుగా ఆరోగ్యానికి కావాల్సినటువన్నీ మన శరీరానికి ఇస్తున్నామని అనుకుంటున్నారు. మొట్టమొదటగా ఆ సూక్ష్మానికి వెళ్తే మనకు తెలుస్తుంది. ప్రతి ఒక్క ఆర్గాన్ దగ్గర ప్రకృతి దేవతలు ఉంటారు. పతిసా స్పీచ్ లో ఫస్ట్ టైం నేను విన్నప్పుడు మూల ప్రకృతి దేవతలు ఉంటారు అని విన్నా. మరి ఈ శరీర నిర్మాణం కూడా కొన్ని కోట్ల ప్రకృతి దేవతలతో సృష్టి జరిగింది. అనుకోవచ్చు, తల్లిదండ్రుల ఆ ప్రమేయం వల్ల తల్లి గర్భంలో ఈ శరీరం నిర్మాణం అయింది. తల్లి కూడా ఏం ప్రిపేర్ చేయలేదు యాక్చువల్ గా. ఎంతో మంది సృష్టికర్తల ద్వారా ఈ శరీర నిర్మాణం జరిగింది. అది నువ్వు కోరుకున్న విధంగా మన గత జన్మల తాలూకా దాన్ని బట్టి ఈ శరీర నిర్మాణం కూడా ఎంపిక చేసుకుంటాం మనమే. ఆ కర్మలను బట్టి కూడా ఎలా ఉండాలి అనేది కూడా, ఒకరి కాళ్ళు లేకుండా, చేతులు లేకుండా, ఇలా ఎన్నో అంగవైకల్యంతో గాని, ఆరోగ్యంగా గాని, కలర్స్ తో గాని ఎన్నో రకాలుగా జన్మ తీసుకుంటున్నాం. మనం చూస్తున్నాం కదా ఎంతో మందిని. మరి ఇదంతా ఎలా జరుగుతాంది? సహజంగా జరుగుతాంది, కానీ మన ప్రమేయం లేకుండా అయితే జరగదు. మనము కోరుకొని తీసుకోవడం జరుగుతుంది. అవన్నీ విన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. మరి అవి విన్నప్పుడు, అవి వింటూ ఉన్నప్పుడు స్పీచెస్ ఓన్లీ 40 సిడీస్ మాత్రమే పెట్టుకొని వినేదాన్ని నేను. ఆ స్పీచెస్ మాత్రమే వినేదాన్ని సార్వి. మరి ఒక టైంలో ఏమైపోయిందంటే నాకు
2 కాళ్ళు ఊరికే నిద్ర లేస్తూనే బాగా మోకాలు నుంచి పాదం వరకు వాపులొచ్చేసాయి నిండుగా. అది ఎందుకయిందో ఏం తెలీదు. ఆ! ఎంత అంటే బోదకాలలాగా బాగా ఇంత లావయిపోయింది. సరే మెడిసిన్ అయితే తీసుకోలేదు. తొందరగా తీసుకోను కాబట్టి చూద్దాం ధ్యానం చేసుకుందాం. అంటే నిదానంగా వాపులు ఒక్కోసారి వాపులొస్తే తగ్గిపోతుంటాయి కదా! అట్లా తగ్గిపోతుంది అనుకున్నాం. 10 అయింది, 11 అయింది ఏం తగ్గల. కానీ ఓన్లీ ప్రతిసారి స్పీచ్ పెట్టుకోవడం, మెడిటేషన్ కూర్చోవడం. పని చేసుకోవడం, కూర్చోవడం. ఇట్లా డే బై డే జరిగేదైతే. రోజు ఉండదు వాపు మళ్ళా. నొప్పి కూడా రోజు ఉండదు. ఎంత బాగా తగ్గిపోయిందో అనుకునేదాన్ని. అలా 2 వీక్స్ జరిగింది. రెండో వారానికి కొంచెం అనిపిచ్చింది. ఇంత ధ్యానం చేస్తున్నా కదా! ఇంక ఒక్క నిమిషం కూడా వృధా చేయలా. వంట చేయడం, మెడిటేషన్ కూర్చోవడం. ఇదే నేను చేసింది. ఆ! ఒక ప్రశ్న వచ్చింది. ఏంది ఇంత సాధన క్వెషన్ వస్తుంది కదా! అక్కడ ఒకటి మనకు. నాకు తెలియకుండానే ఒక ఈగోతో కూడా ఇంత సాధన చేస్తున్నాను కదా! ఎందుకు తగ్గలేదని. మరి ప్రేమ్‌నాథ్ సార్‌కి ఫోన్ చేసి అడిగితే సార్ ఒకటే అన్నాడు. అవును. ఎంతో కర్మ చేసుంటాం. ఏ జీవికాల్లో ఏదో ఒకటేసుంటావు. మరి సాధన చేస్తున్నావు కాబట్టే నీకు నువ్వు ధైర్యంగా ఉన్నావు. ఏ మెడిసిన్ తీసుకోకున్నా కూడా. అని అన్నప్పుడు ఆ క్వెషన్ బాగా అనిపించింది నాకు. ఆ రోజు నైట్ నేను మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఇవి నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అప్పుడు మెమరీ కార్డ్స్ ఉన్నాయి కదా మనకు. దానిలో వేసేసుకొని ఇంక అవే పెట్టుకొని వినేదాన్ని ఇయర్ ఫోన్స్ కూడా రాత్రంతా కూడా. ఇలా కూర్చొని మెడిటేషన్ చేసుకుంటా అంటే అప్పుడు ఒక విజన్ వచ్చింది. కొంతమంది మాస్టర్స్ పత్రిసారొచ్చారు. మొఖాలు అలా ఓపెన్ చేసి చూపించారు. కంది గింజంత అట్లా 2 ఉన్నాయి. బాల్స్ లాగా చిన్నవి. వాళ్ళన్నారు ఎవరి మీద అంటే, "మీరు చూస్తూ ఉండండి. ఏం కాదు. మీకొక సర్జరీ చేస్తున్నామని." అట్లా ఓపెన్ జేసి అవంతా క్లీన్ జేసేసి, తీసేసి మళ్ళీ దాన్నంతా కూడా సర్జరీ ఎలా చేస్తారో అలాగే చేసి మళ్ళీ దాన్ని క్లోజ్ చేసేసారు. బాగా అనిపిచ్చింది. అది జరిగినాక వాపులు తగ్గిపోవడము, నొప్పులు తగ్గిపోవడము స్టార్ట్ అయింది. ఓన్లీ 2 వీక్స్‌లో ఇది జరిగింది. థర్డ్ వీక్ ఏమైపోయిందంటే ఇంట్లో మనము స్లోగా నడుస్తాం కాబట్టి బాగా నడుస్తున్నాను అనుకున్నా. ఫోర్త్ వీక్‌లో బయటికి పోవాల్సొచ్చినప్పుడు నడిస్తే చాలా ఎంత నడక చిన్నగా ఉందంటే చాలా అడుగులో అడుగేస్తున్నాను. అప్పుడు అర్థమైంది నాకు బయటికి వెళ్లి. ఓకే. ఇంత చిన్నగా నడుస్తున్నానా నేను ఇంత స్లోగా అనిపిచ్చింది. సరే మళ్ళీ మెడిటేషన్ కూర్చొని నా శరీరంతో మాట్లాడుతూ వచ్చాను. మళ్ళీ చక్కగా నా నడక నాకొచ్చేసిందండి. మరి ఇంత అద్భుతమైంది. మన శరీరం మనకు ప్రతి ఒక్కటి తెలియజేస్తూ ఉంటుందండి. మరి మన శరీరం మనకు ప్రతి ఒక్కటి తెలియజేస్తుంది. ఒక నొప్పి రూపంలో కావచ్చు, మనం ఏదైనా ఎమోషనల్ ఏ సందర్భం వచ్చినా అది మటుకు మనకు తెలియజేస్తుంటుంది. కానీ గమనించాలి. అబ్జర్వ్ చేసినప్పుడు ఎరుక వచ్చినప్పుడు, గమనించినప్పుడు, ప్రశ్న వేసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. ఈ శరీర నిర్మాణం ఎంత గొప్పది అనేది. మరి ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మన ఆరోగ్యంపై మనం తీసుకునే ఆహారం యొక్క ప్రభావం ఉంటుంది. ఎంత ఉంటుంది. అది కూడా ఎటువంటి ఆహారం తీసుకుంటే ఎటువంటి ప్రభావం ఉంటుంది. సరికాని ఆహారం తీసుకున్నామనుకోండి, శరీరం చూపిస్తూ ఉంటుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే డైజెషన్ కానివి కొన్ని తీసుకుంటూ ఉంటారు. అది నాన్ వెజ్ కావచ్చు, వెజ్ కూడా. అంటే ఇంకా బావుందని వెజ్ కూడా తినేస్తూ ఉంటారు. ఒక పక్క చెప్తూ ఉంటుంది పొట్ట వద్దని, నాలుక రుచేమో తినేద్దామని తినేస్తూ ఉంటారు. మళ్ళీ వామిటింగ్ కావడమో, డైజెషన్ కాకపోవడమో ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి నాన్ వెజ్ కూడా తినేస్తూ ఉంటారు. మన శరీర నిర్మాణం అటువంటిది కాదు. మరి మాంసాహారం తినే జీవులు కొన్ని ఉన్నాయి. అవి కేవలం మాంసాహారమే తింటాయి. శాకాహారం తినే జీవులు కొన్ని ఉన్నాయి.
అవి కేవలం శాకాహారమే తింటాయి. వేటిని అవి తగలవు. దేని సహజ తత్వంలో ఆ జీవులవి చక్కగా జీవిస్తున్నాయి. ఒక్క మానవుడే ద్వంద్వత్వంలో ఉన్నాడు. కొన్ని సత్యం తెలుసుకున్నాడా అంటే తెలుసు, కానీ ఆచరించాలంటే తొందరగా రాదు. ఎందుకంటే నాన్ వెజ్ కూడా ఒక ఆహారమే అని చిన్న వయసు నుంచి అలవాటైపోయింది. జిహ్వ అనేది ఇంద్రియాలు ఉంటాయి కదా, వాటిని చూస్తేనే అదొక రుచిగా అలవాటైపోయింది కాబట్టి అది తప్పని తెలీదు. ఒకవేళ తెలిసినా కూడా ఆ జిహ్వను చంపుకోలేక, లేదు నేను చిన్నప్పటి నుంచి తింటున్నా కదా కరెక్టే. ఇప్పుడెందుకు కరెక్ట్ కాదు? ఎన్నో ప్రశ్నలు, లాజిక్ మైండ్, మనసు బాగా ప్రభావం చూపిస్తుంది. మరి ఇవన్నీ కూడా సిద్ధం కావాలి, మనతో ఉండాలంటే ధ్యానం ఒక్కటే. మరి ఈ శరీర నిర్మాణం ఏమి మాంసాహారానికి నిర్మించలేదు. అది చక్కటి ప్రకృతితో సహజీవనం చేస్తూ ఉంది శరీరం. దాని సహజత్వమే శాకాహారం. మన ఆ జీర్ణ వ్యవస్థ కూడా అలాగే ఉంటుంది. మరి కొన్ని జీవుల జీర్ణ వ్యవస్థ, మాంసాహారం తినే జీవుల జీర్ణ వ్యవస్థ వేరుంటాయి, వాటి పనులు వేరే ఉంటాయి. అన్ని రకాలుగా గమనిస్తే వేరుగానే ఉంటాయి. మరి మనిషి శరీర నిర్మాణం ఎంత బాగుంది ఒక్కసారి గమనించారా? ఏ సృష్టిలో నేను మొన్న ఒక పాయింట్ విన్నా, బాగా అనిపించింది నాకు. సృష్టిలో ఏ జీవి ప్రకృతిని డిస్టర్బ్ చేయట్లేదు, డిస్టర్బ్ చేస్తున్నారు. ఎంతో జ్ఞానం ఉంది, చూడగలడు, చేయగలడు, అన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఇది గమనించుకోవాలి. నా నెట్ సరిగ్గా ఉందా అండి? లేదు మేడం, నెట్ సరిగ్గా లేదు, స్టక్ అవుతుంది. స్టక్ అయిందా? అదే ఇప్పుడు 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 పర్వాలేదు. ఒక్క నిమిషం ఉండండి, చూసుకోండి. ఇప్పుడు సార్ ఇప్పుడు పర్లేదు మేడం. ఇప్పుడు పర్లేదు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదు మేడం. మీ వాయిస్ వినబడుతుంది. అట్లా ఏదన్నా ఉన్నప్పుడు చెప్పండి, నాకు తెలియదు కదా. ఇప్పుడు చూపించింది నాకు. జస్ట్ చిన్న ఓడేనండి, ఇప్పుడే జస్ట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ. మరి మన శరీరాన్ని మనం ఎంతగా ప్రేమిస్తున్నాము, దాని గురించి ఎంతవరకు మనం తెలుసుకున్నాం. పత్రిజీ గారు ఏం చెప్తారంటే, ఇందులో ఈ శరీరము పెద్ద కర్మాగారం. ఇందులో ఎంతో మంది ఇంజనీర్స్ ఉండాలి, ఎంతో మంది వర్కర్స్ ఉండాలి. మరి ఒక పెద్ద కర్మాగారంలో ఒక్క ఇంజనీరే ఉంటారా? ఒక్క మేనేజరే ఉంటారా? లేదు కదా. దేనికి దానికి సపరేట్ చేస్తారు. ఏ వర్క్ వరకు దాని తగ్గ మేనేజర్ ఉంటారు, దాని తగ్గ ఇంజనీర్స్ ఉంటారు. అలాగే మన శరీరానికి కూడా ఎంతో మంది మేనేజర్లు ఉన్నారంట, ఎంతో మంది ఇంజనీర్స్ ఉండాలంట, ఎంతో మంది వర్కర్స్ ఉండాలంట. మరి ఎంతమంది వర్కర్స్ ద్వారా ఈ శరీరం తనంతట తాను చక్కగా క్రియేషన్ చేసుకుంటా ఉంది. మరి దీన్ని మనం ఏం చేస్తున్నాం? మన ఆలోచనల ద్వారా కావచ్చు, మన ఎమోషన్స్ ద్వారా కావచ్చు, చూడబడే దాని ద్వారా కావచ్చు, చేతల ద్వారా కావచ్చు, వినే దాని ద్వారా కావచ్చు, తినే దాని ద్వారా కావచ్చు, ఇలా ఎన్నో రకాలుగా మన శరీరాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. గమనిస్తే ఇదే ఉండేది. మన శరీరానికి ఒక అనారోగ్యం, ఒక చిన్నదైనా తలనొప్పైనా గాని, ఏదైనా గాని అనీజీగా ఉంది అన్నా గాని మన బాడీ దానికి తగ్గ ఎమోషన్ కావచ్చు, కర్మ కావచ్చు, ఏదో మోస్తున్నాం. ఈ ఒక్క ప్రశ్న ఉదయించినప్పుడు దాని మూలాల వరకు మనం వెళ్ళగలుగుతాం కూడా. పట్టుదల పట్టి సాధన చేసినప్పుడు, ప్రశ్న వేసుకుంటూ ఉన్నప్పుడు ఒక 2-3 డేస్ లోనే, లేదు ఒక్క సిట్టింగ్ లో కూడా తెలుసుకోవచ్చు. మన సాధన, మన ఎనర్జీ సిస్టమ్ ను బట్టి ఉంటుంది అది కూడా. మరి కారణం ఏమిటి? ఇంకొకటి, నేను ధ్యానం చేసే కొత్తల్లో లైవ్ ప్రొద్దుటకు కొంచెం సార్ చెప్పిన దాంట్లో నేను వినింది ఏమిటంటే, మనకు ఒక తలనొప్పి వచ్చింది. చాలా మంది చిన్న చిన్న వాటికి చాలా ఇరిటేషన్ అయిపోతారు. అదేదో పెద్ద జబ్బు చేసేసినట్లు హాస్పిటల్కి పోయి ఎన్ని మెడిసిన్స్ మింగేస్తారు.
వాళ్ళకది మెడిసిన్ కూడా ఎలా అయిపోయిందంటే నేను గమనించిన అన్ని ఇన్ని దగ్గర పెట్టుకుంటారు. చాక్లెట్ లాగా నోట్లో వేసేసుకుంటుంటారు. చిన్న జలుబు చేసినా, దగ్గు వచ్చినా ఏమవుతుందండి ఏ జబ్బు వచ్చినా శరీరాన్ని క్లీన్ చేయడానికి వస్తారు. ఒక్క 3 రోజులు దాన్ని చక్కగా బాడీకి ఆ శరీరానికి ఆ ఫుడ్ ఇవ్వకుంటే దాన్ని అదే క్లీన్ చేసుకుంటుంది. పూర్వకాలంలో ఏదన్నా జ్వరం వచ్చింది అంటే పసుపు పెట్టేవాళ్ళు. పెద్దవాళ్ళు ఏం పెట్టరు చూడండి. రసం అన్నము ఇట్లాంటివి అంతే. ఏం పెట్టరు. అసలు ఏం వద్దనేవాళ్ళు. అప్పుడంతా గట్టిగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలంలో అది తిను, ఇది తిను. అప్పుడు కూడా ఏదో ఒకటి తినాల్సిందే. జీర్ణ వ్యవస్థకు రెస్ట్ ఇవ్వట్లేదు. శరీరానికి రెస్ట్ ఇవ్వట్లేదు. ఇది మరి ఒక పెద్ద కర్మకారం అంటున్నాం. ఏం చేస్తున్నాం మరి మనము? నిన్ను కాపాడుకునేది ఎవరు కాపాడుకోవాలా? దాని యజమానే కాపాడుకోవాలి. ఆ యజమాని ఎవరు? మనమే కదా! మరి ఒక పెద్ద కర్మాగారాన్ని ఎవరు కాపాడుకోవాలండి? ఒక చిన్న స్క్రూ ఎక్కడో ఆ కర్మాగారంలో ఎక్కడో స్క్రూ లూజ్ అయింది. లూజ్ అయింది నట్టు కూడా ఊడిపోలేదు. ఆ లూజ్ అయిందంటే అది అదొచ్చడమో, నిలిచిపోవడమో ఏదో జరుగుతుంది అక్కడ. దానికి ఎంతో మంది కృషి చేస్తారు. అక్కడ ఉన్న మేనేజర్ కావచ్చు, వర్కర్స్ కావచ్చు ఎంతో చూస్తారు. కానీ ఎవ్వరికి ఏమి అర్థం కాదు. దానికి సంబంధించిన ఇంజినీర్‌ని పిలిచి చూపిస్తే వితిన్ సెకండ్స్‌లో ఆ ప్లేస్‌కి వెళ్లి పలానా చోట అని చెప్పేస్తారు. ఎందుకంటే అతనికి తెలుసు అక్కడే. అలా మనలో ఉన్న ఇంజినీర్ ఎవరు? మనమే. మరి మనతో మనముండి వర్క్ చేసుకున్నప్పుడు దీనికి కారణం ఏమిటి? ఆ మూలానికి వెళ్ళినప్పుడు వితిన్ సెకండ్స్ అది అలా తీసేయొచ్చు. అంత అద్భుతమైన శక్తి మనలో ఉంది. ఇమ్యూనిటీ పవర్ అంటున్నారిప్పుడు. ఇది ఎప్పటినుంచి ఎక్కువైందంటే ముందు వినేవాళ్ళ మడప ఈ లాక్‌డౌన్ నుంచి ఇమ్యూనిటీ పవర్ అనేది ప్రతి ఒక్కరు విన్నారు. ప్రతి నోట్లో నుంచి వస్తాంది. దానికేం చేసినారంటే చాలా మంది నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా చక్కగా నాన్ వెజ్ తినడం, ఎగ్‌తో సహా తినడం మొదలుపెట్టారు. ఏమనంటే ఇమ్యూనిటీ పవర్ మేము అప్పటినుంచి తింటున్నాం. ఇలా కూడా ఉండాలా అనిపించింది. ఇప్పటికి తింటున్నాం. ఈ శరీరాన్ని అద్భుతంగా ఉంచుకునేది నీ చేతుల్లో ఉంది. ఉంచుకో అద్భుతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా పెట్టుకోవడం నీ చేతుల్లో ఉంది. ఎత్తపోయి డాక్టర్ల చేతిలో, లేదు ఇంకెవరో ఏదో చెప్తున్నారు, వాళ్ళ చేతిలో పెట్టేస్తున్నారు. నీ శరీరమే నీ దగ్గరున్నదే. ఎలా పెట్టేస్తున్నావు? నీ ఆలోచనల ద్వారా కావచ్చు, ఇంకెవరో చెప్తున్నారని వెళ్ళిపోవడం కావచ్చు. నష్టపోతున్నది ఎవరు? నువ్వే కదా! మళ్ళీ వాళ్ళను నింద వేయడం వలన లాభమేమి లేదు. కాబట్టి మనకు కామన్ సెన్స్ అనేది ఉండాలి. కామన్ సెన్స్ లేనప్పుడు నష్టపోయేది నువ్వే. మరి ఇంత అద్భుతమైన ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మనం కొన్ని నియమాలు పాటించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఇంకేదో మహాభాగ్యం అనలేదు కదా! పేరైతే ఒక వాడుకలోకి ఆ ఒక సామెత కావచ్చు, ఆ ఒక సెంటెన్స్ వచ్చేసింది. పూర్వం నుంచి ఉన్నది. మరి ఈ మహాభాగ్యాన్ని కాపాడుకోవాలంటే మనమేం చేయాలి? మరి మన శరీరంలో ఆహ్, పూర్వకాలంలో రోగ నిరోధక శక్తి నేనిది చాలా చిన్న వయసులో వినేదాన్ని. మన శరీరంలో రోగ నిరోధక శక్తి ఉంది. అందుకే జరం వచ్చినప్పుడు గానీ, జలుబు చేసినప్పుడు వెంటనే మెడిసిన్ వాడకండి. 3 రోజులు పథ్యం నుండి తగ్గిపోతుంది అనేవారు ఆ కాలంలో. కానీ ఇప్పుడు కాలం కొడికి అది వినడం లేదు. వెంటనే వేసేసుకోవాల. లేదు పక్క వాళ్ళకొచ్చింది, నాకొచ్చేస్తుంది. భయం. ముందు భయము, నమ్మకాలు. లేదు ఎవరికో ఉంది, ఇది ఊరంతా స్ప్రెడ్ అవుతాను నాకొచ్చింది. నువ్వు న నీ నువ్వు నమ్ముతున్నా. నీలాంటి వాళ్ళు ఎంతమంది నమ్ముతున్నారో అందుకే వెంట నువ్వు పిలుస్తున్నావు, దాన్ని ఆహ్వానిస్తున్నావు. నన్ను కూడా టచ్ అవ్వు, నేను కూడా నిన్ను రుచి చేస్తాను. నువ్వే పిలుస్తున్నావు కాబట్టి అది నీ దగ్గరకొచ్చి కూర్చోంది. మరి దాన్ని ఆస్వాదించు. ఓకే. వచ్చిందా? అప్పుడన్నా గుర్తించు కనీసం. ఓకే. నేనే కదా ఆలోచించింది అందుకొచ్చింది. ఓకే. థాంక్ యూ.
దానికి థ్యాంక్స్ చెప్పండి. యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసినప్పుడు థ్యాంక్స్ చెప్పినప్పుడు అది వెళ్ళిపోతుంది. ప్రతిసారి ఏమంటారంటే ఈ తలనొప్పి వచ్చినప్పుడంట ఏదైనా గాని మనం ఏమంటా అబ్బా! తల పగిలిపోతుంది. అయ్యో! అని ఎంతమందికి ఫోన్‌లు చేస్తాము. ఇప్పుడు ఫోన్‌లు వచ్చేసినాయి కాబట్టి. చుట్టుపక్కల చెప్పుకోవడమే కాదు అందరికి కూడా అదేదో ఒక రూ. 1,00,00,000 ఆస్తొచ్చినట్టు లాటరీ తగిలినట్టు చెప్పుకుంటుంటారు. అలా కాదంట సార్ అంటారు. అబ్బా! ఎంత బాగుందో! ఒక మంచి డ్రెస్ కొన్నా, ఒక మంచి జ్యువెల్లరీ తీసుకున్నా, ఏదైనా ఒక వస్తువు తీసుకున్నా, ఎంత బాగా అందరికి చెప్పుకుంటాము. దాన్ని ఆనందిస్తాం కదా! ఎంత బావుందో అని. రుచి చూస్తాం. ఏదైనా జిలేబీ కానీ ఇష్టమైంది మన స్వీట్ దొరికినప్పుడు. అంత ఎంజాయ్ చేయాలంట. మరి అంత ఎంజాయ్ చేస్తున్నామా? ఒక్కసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. యాక్సెప్టెన్స్ లేదు కాబట్టి ఎంజాయ్ రాదు. ఇంకొకటి ఒక జబ్బు వస్తే మనకు తెలియకుండా మనము సమాజం నుంచి, కుటుంబం నుంచి తీసుకునేది ఏమిటంటే అది సహజము అనుకుంటున్నాం. ఒక జబ్బు వస్తే మూలన కూర్చోవాలి, ఏడవాలి, చాలా నీరసంగా ఉండాలి. ఒకరు ఎవరో వచ్చి మనకు అయ్యో అనాలి. ఇవన్నీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. ఈ ఎక్స్‌పెక్టేషన్స్ వలన కోల్పోతున్నదెవరు? నిన్ను నువ్వే కోల్పోతున్నావు. పోనీ పక్కింటి వాళ్ళు వచ్చి పలకరించలేదనుకో, ఏమంటారు? అబ్బా! నాకు బాలేదు కనీసం పలకరించలేదు. మా మా వాళ్ళందరికి తెలిసింది కనీసం ఫోన్‌లు చేయలా. ఊర్లోనే ఉండరు వచ్చి చూడలా. పోనీ వాళ్ళందరూ వచ్చి చూస్తే నీకు తగ్గిపోతుందా? ఏం లేదు కదా! వాళ్ళొచ్చి నీ కర్మను తీసేసుకుంటారా? లేదే. నువ్వందరి దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నావు? జాలి, దయ. ఈ జాలి, దయ అనేది చాలా నెగెటివ్ వర్డ్స్. కరుణ ఉండాలి, ప్రేమ ఉండాలి. ఆ కరుణ, ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళకి ఏ నాలెడ్జ్ కావాలో అది అందించేసి వచ్చేస్తాం. ఆడ అయ్యో పాపం, అయ్యో పాపం అంటున్నారు అంటే ఆడ ఆ వర్డ్‌లోనే ఉంది దాని అర్థం. నువ్వెన్ని పాపాలు చేసావో అనుభవిస్తున్నావు అని అర్థం. మరి ఆడి ఏ హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి గబిక్కన అనే మాట అంటే విన్నప్పుడు కూడా అయ్యో పాపం వాళ్ళకొచ్చింది. అది చాలా కొన్ని చోట్ల ఊతపదం అయిపోయింది అయ్యో పాపం. ఆడ ఏమీ ఉండదు అయ్యో పాపం. అంటే ఏమి పాపం చేశారో కదా! ఎన్ని జన్మల పాపాలో కదా! మనం వాడే ప్రతి ఒక్క వర్డ్‌కి ఈ తెలుగులో చాలా అద్భుతమైన వర్డ్స్ ఉన్నాయి. వాటిని ఎక్కడ ఎంత యూజ్ చేయాలో అలాగే యూజ్ చేయాలి. మనము ఎక్కడ పడితే అక్కడ అట్లా మాటలు మాట్లాడేసినామనుకో, ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారు. అది తెలియకుండా ఇప్పుడు ఏదో షుగర్ వచ్చి డౌన్ అయ్యి ఏదో హాస్పిటల్‌లో జాయిన్ అయినారు. వెళ్తారక్కడికి. వెళ్ళాక ఏం చేస్తారు? అయ్యో! నీకిట్లుందా? ఫలానా వాళ్ళకొచ్చిందంట, ఇలా లో షుగర్ అయిందంట, ఇలా అయిపోయిందంట, చనిపోయినారంట. లేని భయాలు పుట్టించి వస్తారు. అక్కడ ధైర్యం చెప్పొస్తారంటే అదేం లేదు. ఎవరివెవరివో వాళ్ళ చెవిన వేసేసి, ఏదో పెద్ద ఉద్ధరించేసినట్లు, వాళ్ళకేదో పనులు ఇచ్చేసినట్లు మళ్ళా వస్తారు. ఆడ ఏం చేసొచ్చినారు? వాళ్ళకు భయాన్ని కలిగించి వచ్చారు. నువ్వు బాగుంటావు, నువ్వు బాగా ఆరోగ్యంగా ఇంటికొచ్చేస్తావు. నీకేమైంది? నీకు చాలా శక్తి ఉంది. నిన్ను నువ్వు చేసుకునే శక్తి ఉంది. ఇలా మాట్లాడాలి. అక్కడికి పోయి మనం ఏం మాట్లాడుతున్నాం? టాక్కోమ్ సెరడారియన్. మీరు ఆయన బుక్స్ చదివే ఉండొచ్చు. చాలా అద్భుతమైన స్పిరిచ్యువల్ మాస్టర్ అనే చెప్పొచ్చు. ఆయన లైఫ్ స్టోరీ విన్నప్పుడు నేను వాళ్ళ ఫాదర్ చెప్తారంట. వాళ్ళ రిలేషన్స్‌కి ఎవరికో బాగాలేదు అంటే చూసేకి వెళ్దాం అనుకుంటారు. ఆయన మీరెవ్వరు వద్దు నేనొక్కడినే పోతానంటారు. కానీ కుటుంబంలో వాళ్ళు మేము వస్తామంటే ఆయన ఒక్క మాట చెప్తాడు. మీరక్కడికి వచ్చి సీరియస్ ఫేస్ పెట్టకండి. మరి నవ్వుతూ ఉండమని కూడా కాదు. మీకు తెలిస్తేనే మాట్లాడండి. లేదంటే సైలెన్స్‌గా ఉండండి. వాళ్ళకేదైనా ధన సహాయం చేయగలుగుతారా? చేయండి. లేదు ధైర్యం చెప్పగలుగుతారా? చెప్పండి. ఒక స్మైల్ ఇవ్వండి. ఒక పేషెంట్ కాడ నవ్వకూడదని ఏం లేదు. ఒక స్మైల్ ఇచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఒక ఆనందం వస్తుంది అంతే. మరి ఇలా ఆయన కొన్ని కండిషన్స్ పెట్టి తీసుకుపోతారంట. అలా మనకు చెప్పేవాళ్ళు లేరు. ఇది సహజమని
మనతో ఉన్న వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు. అంతటి జ్ఞానంలో ఉండాము అనుకుంటున్నారు. యాక్చువల్‌గా లేదు. అంతటి అజ్ఞానంలో ఉండాలి. ఎందుకంటే నేను కొన్ని లైవ్ టాక్ కౌన్సిలర్ అయిన వరకు కూడా సింపుల్ కొన్ని లైవ్ నేనే చూసాను. ఒక షుగర్ వచ్చిన మా రిలేషన్స్ లో నేను ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారంటే కూర్చోపెట్టి ఒక స్టోరీ లాగా చెప్తున్నారు. ఆ హాస్పిటల్ పోయినాం, ఈ హాస్పిటల్ పోయినాం, ఎక్స్రేలు తెచ్చుకున్నాం, ఇన్ని మెడిసిన్స్ తెచ్చినాం, ఇంత ఖర్చు అయింది. దాన్ని ఎలా తగ్గించుకుందామని కాదు. ఇంకొకటి ఏం చేస్తారంటే, నీకు 40 ఏళ్ళు వచ్చినాయి, నీకు షుగర్ రాలేదా, బీపీ రాలేదా, అల్సర్ రాలేదా? ఇవన్నీ ఏం అవసరం మాట్లాడేది? మనం ఏదైతే మాట్లాడతామో యూనివర్సల్ మనకు అదే ఇస్తుంది. నువ్వు అది కోరుకుంటున్నావు కాబట్టి నీకెందుకు తగ్గుతుంది చెప్పండి. ఇంత అద్భుతమైన ఈ శరీర నిర్మాణాన్ని ఏం చేస్తున్నారు? మీరే కోరుకుంటున్నారు. ఇది వంశ పారంపర్యం నాకుంది, నాకు వస్తుందని నమ్మేసా కాబట్టి వచ్చేస్తుంది. నువ్వు నీ శరీరానికి ఏం కావాలో నువ్వే చెప్తున్నావు. శరీరం తనను తాను కొత్త సృష్టి చేసుకుంటూ ఉంది లోపల. మన శరీరంలో మన శరీరం వారానికి ఒక రోజు, నెలకొక రోజు నేను విన్నాను, గుర్తులేదు రోజులైతే, చక్కగా మొత్తం పునఃసృష్టి జరుగుతూ ఉంటుందంట. మరి ఈ పునఃసృష్టి జరుగుతోంది, శరీరం ఎందుకు ఉత్సాహంగా లేదు, శక్తివంతంగా లేదు, ఎందుకు రోగాల పాలవుతోంది అంటే, పునఃసృష్టి జరిగేదాన్ని నీ ఆలోచనల వల్ల, నీ సరికాని ఆలోచనల వల్ల, నీ రొటీన్ లైఫ్ వల్ల, నీ నమ్మకాల వల్ల, నీ భయాల వల్ల అది డల్ అయిపోతుంది. ఆ జరిగే పునరుత్పత్తిని, కొత్త సృష్టిని నువ్వు కట్ చేసేస్తున్నావు. మన శరీరంలో కొత్త కణాలు ఎన్నో పుడుతూ ఉంటాయంట. మరి ఆ కొత్త కణాలు పుట్టినప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి కదా, ఎందుకు ఉండట్లేదు? ఆ కొత్త కణాలు చనిపోతుంది. ఎందుకు చనిపోతున్నాయి? నువ్వు నీ ఆలోచన సరిగ్గా లేదు, నమ్మట్లేదు. మనకు ఎక్కడన్నా ఒక గాయం ఏంటంటే అక్కడ ఉన్న కణాలు, నర్వస్ సిస్టమ్ అంతా యాక్టివ్ అయిపోతుందంట, వచ్చేసి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని. అంత ప్రాసెస్ జరుగుతుంది అక్కడ ఎక్కడైనా సరే. మరి మన భయాల వల్ల, మన ఆలోచనల వల్ల ఆ జరిగే ప్రాసెస్ నిలిచిపోవడం కూడా జరుగుతుంది. మరి మనకు ఎన్నో రకాలుగా మనల్ని మనమే ఇబ్బంది పెట్టుకుంటున్నాం, మనల్ని మనమే బాధ పెట్టుకుంటున్నాం. ఇక్కడ ఇంకొక పాయింట్ ఇచ్చారు, మాంసాహార జంతువుల పిల్లలకు అవి జన్మించిన 7 రోజుల వరకు కంటి చూపు ఉండదంటండి. శాకాహారం జంతువుల పిల్లలు అవి జన్మించిన మరుక్షణం నుంచే సాధారణ కంటి చూపును కలిగి ఉంటాయంట. చూడండి, సైంటిఫిక్ గా కూడా ఎన్నో రుజువులు ఉన్నాయి. కానీ మానవుడు ఏం చేస్తున్నాడండి? మరి ప్రకృతి పరంగా మానవుడి శరీరం కూడా చాలా అద్భుతమైంది. అంతెందుకు, మనము అలా నేచర్ లోకి వెళ్ళినప్పుడు, ఇంట్లోనే కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది? ఇంటిని కూడా చూసుకునే విధానం ఉంది. మనమున్న ప్రదేశాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ అద్భుతాలు మనం చూస్తామండి. నేను ఈ మధ్యన కొన్ని విన్నాను. అదర్ కంట్రీస్ లో ఇప్పుడు మామూలుగా ప్రతి ఒక్క ఏరియా, ఇప్పుడు మనం ఒక ఊరిలో ఉన్నామండి, మాది ప్రతిటూరు, ఈ చుట్టుపక్కల కొన్ని పంటలు పండుతాయి. మన శరీర నిర్మాణానికి, మనకు ఆరోగ్యానికి కావాల్సిన పంటలే ఉంటాయంట మన చుట్టుపక్కల ఉన్నవి. యాక్చువల్ గా నేను చిన్న వయసులోనే కూడా విన్నాను ఇవి. దానిలోకి వచ్చినాక ఇంకొంచెం తెలుసుకున్నాను. కానీ ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి, విదేశాల నుంచి కావచ్చు, వేరే రాష్ట్రాల నుంచి కావచ్చు, ఎక్కడి నుంచో మనకు కావాల్సిన సరుకులు కావచ్చు, కొత్త కొత్త
ఫ్రూట్స్ కావచ్చు తినండి. కానీ అవి తింటే అవి ఇలా, ఇవి ఇలా, అవి తింటేనే నేను ఆరోగ్యంగా ఉంటాను. స్తోమత లేకుండా మరి ఎక్కడి నుంచో తెప్పించుకోండి. అవకాశం ఉంటే తినండి, టేస్ట్ చేయండి, అన్నీ పొందండి. కానీ నమ్మకాలే ఏర్పరచుకోకండి. మన శరీర నిర్మాణానికి, ఆరోగ్యానికి కావాల్సిన అవన్నీ మన చుట్టూ, మన జిల్లా వైస్ కావచ్చు, మన ఊరి చుట్టూ పండే పంటలు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆ భూమి కూడా అలాగే ఉంటుంది. అందుకే మన శరీరాన్ని ఏం పోలుస్తారంటే, భూమాత మన ఎదుగుదలే భూమాత ఎదుగుదల అంటారు. ఇది ఫిజికల్ గా, ఆధ్యాత్మికంగా ఎంతో అంతరార్థం. గమనిస్తే తెలుస్తుంది మనం. మరి వీటిని యాక్సెప్ట్ చేస్తున్నామా? పోనీ బలమని తీసుకుంటున్నారు ఎన్నో రకాల ఆహారాలు. మరి ఎందుకు శక్తివంతంగా లేదు? ఎందుకు ఆరోగ్యవంతంగా లేదు? ఎన్నో డ్రై ఫ్రూట్స్ తింటున్నాము, డైట్ చేస్తున్నాము. మరి ఎందుకు ఉండట్లేదు? ఒక్క ప్రశ్న మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ శరీరంతో మీరు మాట్లాడండి. మీ శరీరం మీరు అడిగే ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్తుంది. మీరు వినే స్తోమత కూడా మీకు ఉండాలి. మీ శరీరమే కదా, ఎవరి శరీరాన్ని మీరు అడగట్లేదు కదా. మిమ్మల్ని మీ శరీరాన్ని చెప్పేదే మీరు వినలేనప్పుడు ఎందుకండి? సాధన చెయ్యాలి. ప్రతి ఒక్కటి నువ్వే సైంటిస్ట్. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ స్పిరిచువల్ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అన్నారు. రీసెర్చ్ చేయి, నీ మీద నువ్వే రీసెర్చ్ చేయి, ఎవరి మీదో వద్దు. నేను కొన్ని ఎక్స్పీరియన్స్ చెప్పాను. మరి నువ్వు వాటి నాకేం తెలియదు అప్పట్లో. ఇంకా అప్పుడు ఇన్ని వీడియోస్ లేవు, ఏం లేవు. సార్ స్పీచెస్ ఒకటి విన్నా అంతే. సార్ ప్రొద్దుటూరుకు వచ్చినప్పుడు, ఈ చుట్టుపక్కల వచ్చినప్పుడు పోయి కాస్త జ్ఞానం అందుకొని మేము బుక్స్ చక్కగా చదివి ప్రాక్టీస్. నా మీద నేనే పిరమిడ్స్, చిన్న చిన్న పిరమిడ్స్ ఇలా అన్ని రకాలుగా ప్రాక్టీస్ చేయడం జరిగింది. రీసెర్చ్ చేయి, అడుగు నీ శరీరాన్ని. మరి నేను ఇంత అద్భుతమైన ఆహారాన్ని తీసుకుంటున్నా, నువ్వెందుకు ఇలా ఉండాలి అడుగు. అన్నిటికీ కర్మలు అయితే ఉండవు. కొన్ని మనం ఎమోషన్స్ మోస్తూ ఉంటాం. గతం తాలూకు జ్ఞాపకాలు ఈ జన్మవే. ప్రతి ఒక్కటి లోపల ఫీడ్ అయి ఉంది. అది గుర్తు పెట్టుకోండి. అది నీకు చూపిస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్క సంఘటన జరిగినప్పుడల్లా కూడా, ప్రతి పరిస్థితి ఏర్పడిన కారణం లోపల ఉంది. దానికి సంబంధించిన జ్ఞానం. కారణం లేనిది ఏది జరగదు. మరి ఆ కార్యానికి సంబంధించిన కారణం ఏమిటో కూడా మనం తెలుసుకున్నప్పుడు బాగుంటుంది. మనము ఈ శరీరం తగిన పంటలు పండించుకొని చక్కగా ఆహారం తింటాం కదా. విదేశాల్లో అంట ఈ శరీరానికి, ఈ ఆరోగ్యానికి కావలసిన ఫుడ్ ఏదైతే ఉందో శాకాహార, ఆ ఫుడ్ను పండించి జంతువులకు తినిపించి ఆ జంతువుని తింటారంట. చూడండి ఎంతటి అతి తెలివి ఉందో మానవుడికి. అంటే దాని మీద ఆపేక్ష చావట్లేదు. అజ్ఞానంతో ఇవి చేస్తున్నది, వాళ్ళ సరదా కోసం. ఒకరు శాకాహారిగా మారిపోతే, సంపూర్ణ శాకాహారిగా మారిపోతే కొన్ని ఎకరాల అడవులను మనం కాపాడిన వాళ్ళం అవుతాం. అడవులు ఎన్నో జీవరాశులకు ఆధారం. మనకు కూడా ఆక్సిజన్ లేకుంటే బతుకుతామా? మీరు ఎలా అనుకోవచ్చు. మరి ఇందాకే అనుకున్నాం, మన దేహం ఏమి శ్మశానం అయితే కాదు కదా. జీవిని చంపేస్తున్నారు, సహజంగా కూడా చావలేదు, చంపుతున్నారు. మరి అవి ఎన్నో భయాలు, వాటికి ఎంతో భయము. ఆ భయం వల్ల కొన్ని విష రసాయనాలు విడుదల. వాటిని ఏం చేస్తున్నారు? ఈ దేహం అనే దేవాలయంలో కేసేస్తున్నారు. మన శరీరం దేవాలయం. ఈ దేవాలయాన్ని శ్మశానం చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి.
ఈ అద్భుతమైన ఈ దేహం అనే దేవాలయంలో ఎటువంటి ఆహారం వేస్తుంది? బరియల్ గ్రౌండ్ ఏమీ కాదు కదా మన శరీరం. ఒక జంతువుకున్న కనీస జ్ఞానం లేదు. ఈ శరీర నిర్మాణాన్ని పాడు చేసుకుంటున్నావు. మళ్ళీ భగవంతుణ్ణి నిందిస్తున్నావు. ఏ ఎమోషన్స్ మోస్తున్నావు? ఏదో ఒక ఎమోషన్ మోస్తూ ఉంటాం. ఆ మోసినప్పుడు మోకాళ్ళ నొప్పి రూపంలోను, భుజం నొప్పి, వీపుల నొప్పులు ఏదో ఒక రూపంలో నీకు చూపిస్తుందండి. లేదు, ఎవరికన్నా ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది, ఏం చేస్తారంటే, అయ్యో పాపం వీళ్ళు ఆ నొప్పిని ఎలా భరిస్తున్నారు, ఆ బాధని ఎలా అనుభవిస్తున్నారు, ఇలా తెగ ఆలోచించినప్పుడు ఆ జబ్బు నీకు వస్తుంది. నువ్వు అడిగావు కదా ఎలా భరిస్తున్నారు, ఎలా ఉండాలి వీళ్ళని, అంటే దాన్ని నువ్వు అనుభూతి చెందాలనుకుంటావని. ఓకే, నీకు ఇది కావాలని శరీరం రుచి చూపిస్తుంది అది కూడా. అందుకే చాలా ఎడుకతో మనం ఉండాలండి. మరి ఇంత అద్భుతమైన ఈ శరీరాన్ని ఏం చేస్తున్నారు? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మరి సహజమైన శాకాహారంతో సహజమైన ఆరోగ్యం, అసహజమైన మాంసాహారంతో అంతులేని అనారోగ్యం. నేను ధ్యాన జగత్ పుస్తకంలో పత్రిసార్ను ప్రశ్నించారు. సార్ ధ్యానం చేస్తున్నాము, కర్మలు పోతాయి అంటారు కదా, మరి శాకాహారులుగా ఉన్న వాళ్ళకు కూడా ఎందుకు జబ్బులు వస్తున్నాయి? శాకాహారం తినమన్నారు, ఓకే, ఆల్రెడీ శాకాహారులుగా ఉన్నారు, మరి వాళ్ళు కూడా ఎందుకు జబ్బులు వస్తాయి? ఇప్పుడు మాంసాహారం తింటే జబ్బులు వస్తాయి, కర్మలు వస్తాయి అంటున్నారు. మరి ఎందుకు? ఇది చాలా మందికి ఉన్న ప్రశ్న. ప్రతిసారి ఏం చెప్పారంటే, ఈ జన్మలో నువ్వు శాకాహారిగా కావచ్చు, నువ్వు బుద్ధిమంతుడివి కావచ్చు, ఎవరికి అన్యాయం చేయని వాడివి కావచ్చు, ధర్మబద్ధంగా జీవించేవాడివి కావచ్చు. గత జన్మలలో ఎన్ని జీవుల్ని హింసించావో, ఎంతమందిని బాధ పెట్టావో, మానసికంగా శారీరకంగా ఎన్ని అడ్డంకులు వేసావో, డబ్బు పరంగా ఇలా ఎన్నో రకాలుగా చెయ్యని దుష్కర్మలు ఏవి ఉండవు. మానవుడు తమో గుణం, రజోగుణం, ఈ గుణాల నుంచి వచ్చిన వాడే. ఆ కర్మ ఫలాలు ఎవరు అనుభవించాలి? ఒక కర్మ ఫలానికి, ఆ కర్మకి ఎన్నో జన్మలు తీసుకుంటున్నాం. జ్ఞానం వస్తే గాని ఆ కర్మ దగ్ధం అవ్వట్లేదు. మరి ఏం చేయాలంటే పత్రిజీ గారు ఒకటే చెప్పారు, నిరంతరం ఎప్పుడు ధ్యానాన్ని ఎక్కువచ్చినా క్షమ కోరుతూ ధ్యానం చేయి, అవి కూడా తొలగిపోతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం, ధ్యానాగ్ని దగ్ధ కర్మానం కాదు, ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. భగవద్గీతలో కృష్ణుడు ఇదే చెప్పారు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాన్ని, ధ్యానం చేయడం వల్ల జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం వస్తూనే పరివర్తన చెందుతూనే ఆ కర్మ దగ్ధమే. అది ఇక్కడ అనారోగ్యం ఎట్లా బాగవుతుంది అంటే, నువ్వు ఇక్కడ రియలైజేషన్ అయినప్పుడు, అది కూడా సత్ప్రవర్తన సహజంగా అయినప్పుడే. ఏదో గొప్పలు చెప్పుకోవడానికి బాహ్యంగా నేను మారిపోయినాను అంటే ఈ క్షణం తగ్గుతుంది, అది కూడా నటిస్తుంది, మళ్ళీ వస్తుంది. గమనించండి, కొన్ని జబ్బులు బాగా తగ్గిపోతాయి, మళ్ళీ రిపీట్ అవుతాయి 2-3 ఏళ్లకు 10 ఏళ్లకు. అనుకోవచ్చు, అప్పుడు నా బాధ తగ్గిపోయింది, ఎందుకు మళ్ళీ వచ్చింది అంటే, ఎక్కడో ఏదో ఉంది ఇంకా నీలో. నీ గుణంలో మార్పు, నీ బిహేవియర్ లో మార్పు, నీ దృష్టిలో మార్పు గమనించుకో, ప్రశ్నించుకో, ఏదో ఉంది మూలాలలో. నేను చాలా మంచిదాన్ని, అందరినీ ప్రేమగా చూసుకుంటా, అన్ని ఉన్నాయి, నువ్వు మంచిదానివి, ఎటు వాళ్ళకి తెలియచ్చేమో నీలో ఉన్న లోపాలు, లేదు ఎవరో చెప్పాల్సిన అవసరం, నిన్ను నువ్వే యాక్సెప్ట్ చేస్తూ నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఆ జ్ఞానం ఏమిటో నీకే తెలుస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను ఎలా చెప్పగలుగుతున్నా అంటే, నాకు ఈ లాక్డౌన్ తర్వాత చాలా ఎక్స్పీరియన్స్ అయింది. నన్ను నేను అక్కడ చాలా గుర్తించడం జరిగింది. తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉండదండి, కానీ అక్కడ మళ్ళీ లోయర్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోకూడదు. మనం అపరాధ భావంలోకి ఎప్పుడు వెళ్ళిపోకండి. ప్రతి ఒక్క మానవుడి ఎదుగుదలలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అట్లని తక్కువేం కాదేవదు. మరి
రామ్తా మనం రామ్తా బుక్స్ చదువుతున్నాం కదా. మరి అటువంటి అతను ఒక కొండపైనకి 7 సంవత్సరాలు అఖండంగా ధ్యానం చేశారు. ఆ తపస్సు చేయడం వలన ఆయన కర్మలు దగ్ధమైంది. ఆయన రియలైజేషన్ అయినాడు. ఒక్కసారి ఏం దగ్ధం అయిపోలేదు. మరి ఆయన సశరీరంతో కూడా లేదు, ఎన్లైట్మెంట్ అయిపోయినాడు. ఆయన ఫోటో కూడా ఇవ్వలేదు ఈ భూమి మీద. ఎందుకంటే చాలా మంది ఫోటో కార్డు నిలిచిపోతారు, ఫోటోని చూస్తేనే ఏదో వచ్చేస్తుంది అది ఇది. అందుకే ఆయన అంటే ఆయన తత్వం అది. మరి ఇది ఎలా సాధ్యమైంది? ప్రతి ఒక్క మనిషిలో ఎన్నో ఉంటాయి. వాటి ముందు మనని మనం గుర్తించి మనలో ఏమున్నాయో మనం కనుక్కొని మనకు మనం యాక్సెప్ట్ చేస్తూ మనతో మనం ఉన్నప్పుడు, రియలైజేషన్ అయినప్పుడు అద్భుతమైన మార్పులు నీ లైఫ్ లో నువ్వే చూస్తావు. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకోవడం, నీ పరిసరాలను, నీ కుటుంబ సభ్యులను కావచ్చు, నువ్వు నివసించే ప్రదేశాన్ని కావచ్చు. యాక్సెప్టెన్స్. మనం ప్రతి ఒక్కటి జడ్జి చేయడం అలవాటైపోయింది. ఈ జడ్జిమెంట్ తీసేద్దాం. నిర్ణయం తీసుకుందాం. ఈ క్షణం కావచ్చు, రాత్రి ధ్యానం చేసుకునేటప్పుడు నేను ఇక మీదట ఇదే నేనే గాని ఒక వస్తువును కావచ్చు, చూసిన వెంటనే గమనించండి. ఎవరినైనా చూసినా, ఒక వస్తువును చూసినా వెంటనే జడ్జిమెంట్ వస్తుంది. నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. నేను ఎందుకు ఇలా జడ్జ్ చేసేస్తున్నాను, వెంటనే మార్చేసుకుంటున్నాను. వెంటనే వచ్చేస్తుంది. ఎందుకంటే తెలియకుండా కొన్ని వినింటాం. ఆ వస్తువు గురించి కానీ, ఒక మనిషి గురించి కానీ, జరిగిన సంఘటనల వల్ల కానీ. ఆ జడ్జిమెంట్ కూడా ఉండదు. అంతగా మారాలి. మరి మార్పు రావాలంటే సాధన. నిన్ను నువ్వు ఒప్పుకో, నిర్ణయం తీసుకో. బలమైన నిర్ణయం తీసుకున్నప్పుడు నీ డివైన్ సోల్కు నువ్వు సరెండర్ అయినప్పుడు అది నిన్ను హెచ్చరిస్తుంది. ఇంత అద్భుతమైంది మన దివ్యాత్మ. అది ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తుంది మన జ్ఞానం ఇవ్వడానికి, మనతో ఫ్రెండ్షిప్ చేయడానికి. కానీ మనమే మనతో మనం ఫ్రెండ్షిప్ చేయట్లేదు. ఏదో శరీరం ఉంది, అందంగా ఉంది, మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి, అలంకరించుకొని చక్కగా ట్రిప్స్ వెళ్ళొచ్చు, అన్నీ జరిగిపోతాయి. నువ్వు అడగాల్సిన పనే లేదు. మరి నిన్ను నువ్వెంతగా ప్రేమించుకుంటున్నావు, నిన్ను నువ్వెంతగా ఇష్టపడుతున్నావు, నీ దేహాన్ని ఎంత ఇష్టపడుతున్నావు. మన శరీరంలోని కొన్ని అవయవాల్ని కూడా మనం రిజెక్ట్ చేస్తున్నాం. దేన్ని జడ్జి చేయకు. అందుకే నిన్ను నువ్వు చక్కగా అద్భుతంగా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నప్పుడు నీ శరీరం అంత అద్భుతంగా ఒక వజ్రంలాగా కోటి పసిఫిక్ మహాసముద్రాలంత ప్రాణశక్తి నీలో ఉన్నట. మరి అంతటి ప్రాణశక్తిని నీలో ఉంచుకొని బయట ఎక్కడో వెతుకుతున్నాం. అందుకే పత్రిజీ గారు ఏమన్నారంటే, నీలోకి నువ్వు ప్రయాణం చేయి. నీతో నువ్వు ఉండన్నారు కానీ ఎవరితోనో ఉండమల్లా, ఎవరి శ్వాసనో గమనించమలేదు. మీకు మీరు స్పేస్ ఇచ్చుకోండి. పత్రిసారు మనకు ఒక గొప్ప అద్భుతమైన అన్ని అవకాశాలు ఇచ్చేసారని వాటిని ఉపయోగించుకొని మార్పు చెందించుకోవడం మన చేతుల్లో ఉంది. ఎన్ని గొప్ప ఆయుధాలు ఇచ్చాడు కదా మనకు. ఎన్నో గిఫ్ట్స్ ఇచ్చి వెళ్ళిపోయినారు. వెళ్ళలేదు, మన దగ్గరే ఉండాలి యాక్చువల్ గా. అన్ని గిఫ్ట్స్ ఇచ్చి, ఈ గిఫ్ట్స్ ను ఉపయోగించుకోవడం నీ చేతుల్లో ఉంది. మరి ఆ గిఫ్ట్స్ ఏమిటి? ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఇప్పుడు వెళ్లకుండానే మనము పిఎంసి ద్వారా, లేకపోతే టీవీ ద్వారా, ఇలా 10 ఛానల్, ఇలా ఎంతో మంది ద్వారా, అలా ఒక ఫోన్ చేస్తే చాలు మెడిటేటర్స్ కు నీకు కావాల్సిన నాలెడ్జ్ వచ్చేస్తుంది కదా. బుక్స్, స్వాధ్యాయం కంపల్సరీ చేయండి. ఏదో ఒక పుస్తకం. ఇప్పుడు ఎన్నో మన సొసైటీలో అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి. ఏదో ఒక బుక్ అలా తీసి చదవండి, మీకు కావాల్సిన నాలెడ్జ్. ఇంకొకటి,
ధ్యాన జగత్ మంత్లీ మ్యాగజైన్ పత్రిజీ గారి మానస పుత్రిక. అందులో నేను చదివిన ఈ ప్రశ్న సమాధానాల్లోనే ఈరోజు నేను ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాను. ఇలా ఎన్నో రకాలుగా మనం నాలెడ్జ్ తీసుకోవచ్చు. మన దేహం చాలా అద్భుతమైందండి. మన చేతులు ఎన్నో వర్క్స్, ఎన్ని కళలు వస్తాయి కదా ఈ చేతులతో. ఈ చేతుల్ని ఎప్పుడన్నా ముద్దాడినామా? లేదు మనల్ని మనం హక్ చేసుకున్నామా? మనల్ని మనం స్పర్శించామా కనీసం? ఎప్పుడు స్పర్శిస్తాం? డ్రెస్ వేసుకునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు అని. ఎప్పుడన్నా ప్రేమతో ఇలా ఈ చేతి మీద ఈ చేతి ఇలా వేసినప్పుడు ఆ స్పర్శనన్నా గమనించారా? ఫీల్ అయ్యారా? గమనించండి. మన శరీరము హెల్త్ ఇష్యూతో ఉన్నప్పుడు స్పర్శను కోరుకుంటుందంట. మన స్పర్శను ఎవరితో కాదు. అలా అక్కడ వేసి ప్రేమను పంచండి. ఆ ప్రేమను పంపించండి ఆర్గాన్కు. మాట్లాడండి మీరు ప్రేమతో. ఎంత బాగా క్యూర్ అయిపోతుంది తెలుసా? ఒక చిన్న బిడ్డను దగ్గరికి తీసుకొని ప్రేమను పంపించినప్పుడు ఏమవుతుందండి? అందరు ఎంతమంది ఎత్తుకున్నా ఆ బిడ్డ ఏడుపు మానదు. తల్లి అలా ఊరికేనే అలా స్పర్శ చేస్తూనే ఏడుపు నిలిపేస్తుంది బిడ్డ. ఎందుకు? ఆ స్పర్శ తెలుసా ఆ బిడ్డకు, మా తల్లి నేను సురక్షితంగా ఉన్నాను. అలాగే నీ ఆర్గాన్స్ నీ ప్రేమను, నీ స్పర్శను కోరుకుంటున్నాయి. నువ్వు ఎప్పుడైతే అలా స్పర్శిస్తూ ప్రేమిస్తావో, ప్రేమనిస్తావో, అవి కూడా ఎంత ఫీల్ అయిపోతాయి తెలుసా? అందుకే మిమ్మల్ని మీరు ఒక్కసారి హక్ చేసుకోండి. మీకు మీరు ఐ లవ్ యూ చెప్పుకోండి. మిమ్మల్ని మీరు ఇష్టపడండి. ఎలాగున్నా కూడా మీరు ఇష్టపడండి. మీ కలర్ కావచ్చు, మీరు హైట్ వైజ్ కావచ్చు, ఎలా ఉన్నా కూడా మిమ్మల్ని మీరు ఇష్టపడండి. మీరు కోరుకున్న శరీర నిర్మాణం ఏది ఎవరో ఇచ్చింది కాదు. తల్లి గర్భంలో ఈ శరీరం నిర్మాణం కాలేదు. ఆల్రెడీ అక్కడ నిర్మాణమే ఇక్కడ సృష్టించబడింది. ఆర్గాన్స్ ఒకటొకటి ఏర్పడుతూ వచ్చినాయి చూడండి. మరి ఇంత అద్భుతమైన శరీర నిర్మాణానికి నువ్వు ఎంత విలువ ఇవ్వగలుగుతుంది? సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఎన్ని నర్వ్స్ సిస్టమ్స్ ఉన్నాయి లోపల. ఒక్క నరం తెగినట్టు నువ్వేమైనా చేయగలవా? ఎంత డాక్టర్స్ వచ్చి సర్జరీ చేసినా వాళ్ళ ఆలోచన సక్రమంగా ఉన్నప్పుడు జీవితాంతం బాగుంటాయి. నేను హార్ట్ సర్జరీ, బైపాస్ సర్జరీ ఈ మధ్యన విన్నప్పుడు, ఒక్కసారి సర్జరీ అయిన వాళ్ళే చాలా జాగ్రత్తగా ఉండవాలంట. ఇంకా రెండోసారి అయిన వాళ్ళు ఇంకా అది ఎప్పుడు వస్తుందో చెప్పలేము కూడా అంటుంది. అందుకే వాళ్ళు ఎక్కువ ఎమోషనల్ అవ్వకు. ఎక్కువ ఆనందపడినా, ఎక్కువ దుఃఖపడినా వాళ్ళకి ఇదైపోతుంది. ఎందుకంటే మన శరీరంలో ప్రతి ఒక్క అంత సెన్సిటివ్ గా ఉంది. మరి వాటిని రీప్లేస్ చేసినప్పుడు, సర్జరీస్ చేసినప్పుడు అవి ఇంకా ఎంత గురై ఉంటాయి, దెబ్బ తినుంటాయి. మరి నీకు మనసుకు ఒక గాయం అయినప్పుడే నువ్వెంత ఫీల్ అయిపోతున్నావు. ఎవరో ఏదో అన్నారు, ఏదో ఒక సంఘటన జరిగింది, నీ తప్పు లేకున్నా, నీ ప్రమేయం లేకున్నా నీ మీద ఎన్నో నిందలు వచ్చినాయి, చాలా బాధకు గురైంది. మరి నీ శరీరంలో అద్భుతమైన ఆర్గాన్స్ ఏమైపోతున్నాయి? అవి కూడా బాధకు గురైపోయి ఏదో ఒక ఆర్గాన్ దెబ్బతింటుంది. ఈ బాధ అని ఎమోషన్ నువ్వు తీసుకున్నావు కదా, ఈ ఎమోషన్ ఏమవుతుందంటే అన్ని శరీర వ్యవస్థకంతా వ్యాపించిపోతుంది. ఆ ఫీల్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆ ఫీల్ ఒక దుఃఖం వచ్చినప్పుడు శరీరం కొంతమందికి వణికిపోతుంది, షివర్ అవుతుంది, కొంతమంది కుంగిపోయి కింద పడిపోతారు. ఎన్నో రకాలుగా వాళ్ళ బాడీ సిస్టమ్ ని బట్టి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఏమవుతుందంటే ఏదో ఒక ఆర్గాన్ మీదకి వెళ్ళిపోతుంది ఆ ఎమోషన్. ఒక్కసారిగా ఈ హెల్త్ ఇష్యూస్ రావడం అన్ని కర్మలే ఉండవు. నువ్వు ఇప్పుడు కర్మ అంటే ఏమిటంటే గత జన్మల కర్మలేనా? ఇప్పుడు ఈ క్షణం నువ్వు మాట్లాడుతున్నది ఇక్కడ కర్మే. నువ్వు చెయ్యి ఇలా కదిలిస్తున్నా కర్మ. మరి నువ్వేం చేస్తున్నావు? ఈ చేతులతో, కాళ్ళతో, ఈ శరీరంతో, ఆర్గాన్స్తో, ఈ ఇంద్రియాలతో, ప్రతి ఒక్కటి కర్మ కిందకే వస్తుంది. మరి వీటితో అంతా నువ్వేం చేస్తున్నావు?
ఏది కూడా గమనించినప్పుడు మనకు తెలుస్తుంది. ఈ లాక్‌డౌన్ నుంచి జరుగుతున్నది ఏమిటంటే, ప్రతి ఒక్కరికి కూడా మీతో మీరుండడం, మార్పులు, మీ గుణాలలో మార్పు. తెలుసుకుంటున్నారు. తెలుసుకున్న దాన్ని మళ్ళీ ఆ ఈగోలోకి వెళ్ళిపోకుండా రియలైజేషన్ అయ్యి ఎవరికేం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కొన్నాళ్ళు సైలెన్స్‌గా ఉండండి. అంత మాత్రాన నువ్వు నష్టపోయేదైతే ఏమీ లేదు. నీకు నువ్వు ఆ స్పేస్ ఇచ్చుకోవట్లేదు. ఎక్కడికో ఏదో ఉందని పరిగెత్తుతున్నావు. దానివల్ల కొన్నాళ్ళకు విసుగొస్తుంది. కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఎందుకు జరుగుతాయంటే ఈ సంఘటనలు నేను గమనించింది. నీకు నువ్వు స్పేస్ ఇచ్చుకోవట్లేదు. నిన్ను నువ్వు గమనించుకోవట్లేదు. ఏదో కొట్టుకొని వెళ్ళిపోతున్నావు. మరెంత ధ్యాన ప్రచారం చేసినా ఉన్నతుండి ఎందుకు డల్ అవుతుంది? ఉన్నతుండి ఎందుకు నీకు ఈ బాధ? ఉన్నతుండి నీకెందుకు ఈ జబ్బు? అంటే అది చెప్తాంది. నువ్వు రెస్ట్ తీసుకో. నీ లోపలికి నువ్వు ప్రయాణం చెయ్యి. నీలో ఏదో ఉంది. నిన్ను నువ్వు సరి చేసుకో. మన శరీరం మనకు చెప్తూ ఉంది. ఎప్పుడైతే నీకు నువ్వు స్పేస్ ఇచ్చుకుంటో అవి ఆటోమేటిక్‌గా రిలీజ్ అయిపోతాయంట. నాకు ఈ కంటికి చిన్న గుల్లలాగా లేస్తాయి. మామూలుగా బుడపలో వేడి గుల్లలు లేస్తాయి. కానీ అది తగ్గలేదు. 1.5 సంవత్సరం అయిపోయింది. ఆడికే హాస్పిటల్స్ చూపించేసాం. పోదాం అంటంటే మెడిటేషన్ ద్వారా కూడా ఎంతో 90% క్లియర్ అయింది. చెప్పాలి అంటే. బయటకది కనిపిస్తాంది గానీ 90% క్లియర్ అయింది. ఏమిటనేది నాకు నేను తెలుసుకున్నాను అక్కడ. మరి ఓకే. సర్జరీ. అది నాకు ఈడ ఉండేది సత్యం చెప్తున్నా. సర్జరీ చేయించుకోవాలి అంటే కూడా కొంచెం ఇదిగా ఉంది నాకు. అయ్యో! సర్జరీ చేయించుకుంది అంటారేమో అంటే ధ్యానం చేస్తున్నా కదా! ఇదొక బ్రాండ్ యేసుకున్నా కదా నేను. అదొక కూడా ఒక ఫీల్ ఉంది నాకు యాక్చువల్‌గా ఆ టైంలో నేను అన్ని గమనించాను. నాకు సయాటికా తగ్గిపోయింది. సయాటికా వచ్చింది. లెఫ్ట్ సైడ్ ఉందేంటి ట్యూమర్ చిన్నది గుల్ల. లెఫ్ట్ సైడ్ సయాటికా ఇంగా పీక్ వచ్చేసిందది. నడుము దగ్గర నుంచి కింద పాదం వరకు ఇంతలా వాసిపోయింది. ఇంత మటుకు సరిగ్గా కూర్చోలేను. నిలబడలేను చాలా సేపు. పద్మాసనం వేసుకొని కూర్చోలేను, పండుకోలేను అంతటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు? చాలా ఎమోషన్స్ మోస్తూ వచ్చాను. లోపల తెలియకుండా చాలా ద్వేషం ఏర్పడింది. అవి కూడా గుర్తించాలి నేను. నన్ను నేను ఒప్పుకున్నాను. అయితే అంత నన్ను నేను గమనించుకుంటూ, మార్చుకుంటూ వచ్చినప్పుడు ఈ సర్జరీ కూడా చాలా మంది డాక్టర్స్ ఏం చెప్పారంటే, "మీ కన్ను రాకపోవచ్చు. మాకు సంబంధం ఉండదు" అని చెప్పేసారు. అన్నప్పుడు అక్కడ సర్జరీకి పోయేకి సాహసం చేయలేదు నేను. సరే హైదరాబాద్ హాస్పిటల్‌కి వెళ్తే పెద్ద మ్యాక్స్ హాస్పిటల్ ఏదో అని ఆడికంతా సిద్ధమైనాం పోయేకి. ఇంగది ఈరోజు నైట్ బయలుదేరుతాం అనంగా వేరే వాళ్ళు వండుకొని మా ఆయన పెళ్లి తిరుపతిలో ఉంది. చూస్తున్నారు. మనకు దగ్గర కదా! వెళ్లి రండి అంటే వెళ్ళాం. ఆడ వెళ్తేనే నాకు చాలా బాగా అనిపించింది. హాస్పిటల్ చూసి ప్రశాంతంగా ఉంది. లోపలికి పోతే కూడా హాస్పిటల్ లాగా స్మెల్ లేదు. చాలా బాగా అనిపించింది. చిన్న వయసండి డాక్టర్. ఆ అమ్మాయి చెప్పింది. "మేడం మీకేం కాదు. మీ కన్ను మీకొస్తుంది" అని. చాలా ఆశ్చర్యమేసింది. కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఓకే అని సర్జరీ చేశారు. ఆ! సర్జరీ రూమ్‌లోకి పోయి ఆ రోజు కుట్లు కూడా వేయలేదు. ఆ ట్యూమర్ తీశారంతే. తీసేసి వదిలేశారు. కుట్లు రేపేస్తామన్నారు. రూమ్‌లోంచి బయటికొచ్చాను. నడిచేటప్పుడు గమనించిందేమిటంటే సయాటికా కూడా వెళ్ళిపోయారు. ఎంత ఉండిందంటే అంత ఉండింది నాకు. ఆ సయాటికా కూడా షుగర్ టైప్ అని విన్నాను. సయాటికా అనేది ఒక ఎముక మన శరీరంలో. ఒక బోన్ సిస్టమ్, నర్వ్ సిస్టమ్ అది కూడా. మరి అది కూడా జీవితాంతం అనుభవించాల్సిందే అని నేను విన్నాను. కానీ అవి లోపలికి తీసుకోలేదు. మళ్ళీ ఏదో లెసన్ నేర్పించడానికి నాకొచ్చిందది. కంప్లీట్‌గా తగ్గిపోయిందండి నాకు. అలా మళ్ళీ వచ్చిందంటే ఏదో నేను ఉంది.
నాకు కంప్లీట్ క్లియర్ అయిపోయింది. మళ్ళీ రమ్మన్నారు. వెళ్లి చూపించుకున్నాను. 15 డేస్ కల్లా రమ్మన్నారు. వెళ్ళాను. ఆ! ఆవిడ ఆశ్చర్యపోయింది. ఎందుకంటే నాతో పాటు 7 ఏళ్ల బాబుకి ఇదే సర్జరీ జరిగింది. ఆ అబ్బాయికి ఇంగా నా అంత లేదు. స్టార్ట్ అయిందంతే. బిగినింగ్‌లో చేశారు. అసలు ఉన్నట్లే తెలీదు ఆ అబ్బాయికి. వాళ్ళు చెప్తే గాని మాకు తెలీదు ఎందుకొచ్చింది. మరి ఆ అబ్బాయికి క్యూర్ అవ్వలేదు. ఆవిడైతే ఫోను నంబర్ తీసుకోండా ఆడ పరిచయం ఏంటి ఇద్దరికి ఒకటే రోజు చేశారు. మేడం మా అబ్బాయికి తగలదు. నేనేం చెప్పినా అంటే అబ్బాయికి కూడా వాళ్ళ మదర్‌కు మీరు నాన్ వెజ్ నిలిపేసి ధ్యానం చేయండి. క్లియర్ అయిపోతుంది. మీది చాలా చిన్న ఇష్యూ అని చెప్పాను. అది తొందరగా గ్రహించగలిగే స్థితి ఉండాలి కదా! ఆవిడైతే ఎన్ని సార్లు ఫోను చేసింది. మా అబ్బాయికి బాగా కాదా? ఎందుకు బాగా కాదండి అంటే యాక్సెప్టెన్స్ లేకపోవచ్చు, భయం కావచ్చు, ఇలా ఎన్నో రకాలుగా కావచ్చండి. నేను అయితే నాకు బాగా చక్కగా 3 మంత్స్ గ్యాప్ వచ్చింది. ఏ సెషన్స్ జాయిన్ అవ్వతున్నారు. డాక్టర్స్ అంటే నా పరిస్థితి ఆవిడ చూసినాక ఎక్స్‌రే, స్కానింగ్ ఇవన్నీ తీసినాక ఆవిడ భయపడింది ఫస్ట్. నాకు చెప్పలేదు గానీ, మళ్ళీ లాస్ట్ అంతా అయిపోయినాక 15 డేస్‌కి పోతే, "మేడం మీకు ఇంత ఆవిడ ఏమనింది తెలుసా? "మీకు హీల్ అయిపోయిందేనండి." ఆ వర్డే చాలా బాగా అనిపించింది. "మీకు ఇంత తొందరగా హీల్ అవుతుంది అనుకోలా" అంట ఆవిడకి. ఎందుకవ్వదండి? మనము యాక్సెప్టెన్స్ చేసినప్పుడు దాన్ని అది క్లియర్ అవుతుంది. కొన్ని ఫిజికల్‌గా జరిగేటివుంటాయి. యాక్సెప్టెన్స్. మెడిసిన్ కూడా నాకు ఎక్కువ ఇవ్వలేదు. ఒక్కటో, రెండో అది 5 డేస్ మాత్రమే ఇచ్చారంతే. ఇంకేం మెడిసిన్స్ కూడా లేదు. డ్రాప్స్ కూడా ఎక్కువ ఇయలేదు నాకు. మరి ఇదెలా సాధ్యమైందండి? సాధ్యమే. యాక్సెప్టెన్స్, అంగీకార భావన, అపరాధ భావంలోకెళ్ళిపోకూడదు. మరి ఆ టైంలో నేను గమనించుకునింది కొన్ని వదిలిపెట్టలేకుండా ఉన్నటివి వదిలిపెట్టేయగలిగాను. ఒక సర్జరీ అదే ఒకదాంతో ఒక్కొక్కటి జ్ఞానోదయం అవుతుంది మనకంటాం కదా! అలా దాంతో నాకు అది గమనించాను. కొన్ని వదలలేక వ్యామోహం ఉంటుంది కొన్నిటి మీద మనకు. వదలలేకపోయేదాన్ని. అయ్యో! అటు నేను లేకుంటే ఎట్లా? నా వల్లే జరగాలి. ఇలా ఎంత వ్యామోహమో, ఎంత పట్టుకుంటామో కొన్నింటిని. వదిలిపెట్టేయడం వచ్చిందక్కడ. ఎమోషన్స్ కావచ్చు, బాధ పెట్టిన వారిని కావచ్చు. అసలు ఎంప్టీ అయిపోయింది మైండ్ అయితే. అంత బాగా క్లియర్ అయిపోయింది. ఎంత ఎంప్టీగా బయటకొచ్చినానో నాకప్పుడు ఇంత ఖాళీ ఉందా? లోపల ఇంత ఎళ్ళిపోయిందా? చూడండి ఒక్కొక్కటొచ్చినప్పుడు వస్తూ ఉంటాయి. మనకు శరీరం చూపిస్తుంది. గమనించి యాక్సెప్ట్ చేసినప్పుడు అవి తొందరగా రిలీజ్ అయిపోతాయి. అంత అద్భుతంగా నిర్మాణం చేసుకుంటాంది మన శరీరం. కొత్త సృష్టి చేస్తోంది. ఆ కొత్త సృష్టిని ఎవరు ఆస్వాదించాలి? నువ్వే ఆస్వాదించాలి. ఎవరో కాదండి. మరి ఈ మధ్యనే ఇంకొక ఎక్స్‌పీరియన్స్ చెప్పి నేను స్టార్ట్ చేస్తాను. ఈ మధ్య ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. అంతా కరెక్ట్‌గా నెల అయ్యుంటుంది. చేతి విజ్ఞానం 3 డేస్ జరిగింది ప్రొద్దుటూరులో. పోదామని చాలా ప్రిపేర్ అయిపోయుంటి. ముందు రోజు అప్పటికే ఒక 5 డేస్ నుంచి కొంచెం బాడీ చూపిస్తాంది. కానీ క్లియర్ అవుతా వస్తాంది, బావుంది అనుకుంటున్నా. ఇంగా ముందు రోజు నైట్ ఇట్లా 9కి స్టార్ట్ అయింది. వామిటింగ్స్, మోషన్స్ 2 ఒక్కసారిగా ఎప్పుడు లేదు నాకు. ఒక్కసారి అన్‌ఈజీగా ఉన్నప్పుడు వామిటింగ్ అవుతుంది నైట్ టైమ్స్. ఇంగ మళ్ళీ క్లియర్ అయిపోతుంది. ఏం కాదు నాకు. ఒక్కసారి 2 సార్లు అవుతుంది. ఇంగ ఇబ్బందుండదు. అట్లాంటిది కంప్లీట్ 24 అవర్స్ జరిగింది నాకు. వామిటింగ్స్, మోషన్స్. కానీ ఒక్క మెడిసిన్ తీసుకోలే. మా ఆయన బలవంతం చేస్తే "నువ్వేమేసుకోవు నాకు తెలుసు" అని ఒక్క మాత్ర తెచ్చాడు. ఎందుకంటే ఎక్కువ తెచ్చినా నేను వేసుకోను. ఇంగ సరే అని ఒక్కటేసుకున్నాను. మరి దీనివల్ల ఏం జరిగిందంటే నాకు ఒకరోజు ఒక్కొక్క ప్రాసెస్ జరిగింది ఇక్కడ నాకు. ఆహ్, మె కూర్చోలేకపోయాను. ఎందుకంటే నడుముల నొప్పులు. కంప్లీట్ ఫుడ్ లేదు. వారం రోజులు, 5 రోజులు ఏం తినలేకపోయినా. తినబుద్ధి కాలే. ఒక్క రవ్వ ఒక చిన్న ఇడ్లీ ముక్క పైన వామిటింగ్స్. ఎందుకొచ్చింది అని నాకే తినబుద్ధి కాక నిలిపేసిన నేనేం తినలా. తింటే జ్యూస్, టెంకాయ నీళ్లు, ఫుడ్ లేదు. ఇట్లా పండ్లు.
అంత తప్పితే ఇంకేం తీసుకోలేదు. అది కూడా ఎక్కువ లేదు. తినాలనిపిస్తేనే పండు గాని, ఏదన్నా జ్యూస్ గాని అంతవరకే. మరి ఈ టైంలో ఏం జరిగిందంటే, ఒక్కో రోజు ఒక్కొక్క ప్రాసెస్ జరిగింది. అలా పడుకొని ధ్యానం చేస్తూ, నన్ను నేను గమనించుకుంటూ ఏమన్నా గుర్తొస్తే ఎమోషన్స్ రిలీజ్ చేయడం, క్షమాపణ కోరడం, యాక్సెప్ట్ చేస్తూ వచ్చాను. నాలో ఏం జరుగుతుందో నేను యాక్సెప్ట్ చేసుకుంటూ వచ్చినాను. నాకు కుడి కాలు మోకాలు నొప్పి విపరీతమైపోయింది. ఎక్కి దిగాలన్నా, కింద కూర్చొని లేయాలన్నా చాలా విపరీతమైపోయింది. అది అప్పుడప్పుడు వస్తూ ఉండేది. ఎక్కువైపోయింది. ఇది వచ్చి తగ్గినాక మోకాలు నొప్పి తగ్గిపోయింది నాకు. కంప్లీట్‌గా లేదు. చాలా ఏదో అడంతా చాలా ఇంత వాపులొచ్చేసింది అప్పటికే నాకు. మోకాలు చుట్టూ ఇంత వాపు ఉండింది. వేరే వాళ్ళనడిగితే కూడా వాళ్ళేదో జావ కాంచుకొని తాగండి నీరు చేదింటుంది తగ్గిపోతుందన్నారు. కానీ అవేం చేయలేదు. ఆ వస్తువులు తెచ్చుకునేసరికి నాకింతలోగా ఇదొచ్చింది. శరీరం అంతా కూడా వాతం ఉండింది. వాతం అంతా తగ్గిపోయింది. కంప్లీట్ నిల్ అయిపోయింది. మరి చూడండి ఒకటి వచ్చింది అంటే మన శరీరంలో మనం మోస్తున్నవి ఎన్నో ఎమోషన్స్ కావచ్చు, ఫీలింగ్స్ కావచ్చు, గతంలో జ్ఞాపకాలు కావచ్చు. అన్నీ మోస్తూ వస్తున్నాం కదా! మనకు తెలియకుండా కొన్ని ఉంటాయి గమనించండి. అది శరీరం మీద ఒక్కసారిగా చూపిస్తుంది. చూపించినప్పుడన్నా గుర్తించి, యాక్సెప్ట్ చేసి, మనల్ని మనం ఒప్పుకున్నప్పుడు తొందరగా క్లియర్ అయిపోతుంది. ఏం కాదండి. నేను చాలా గమనించింది. నా మీద నేనే ప్రాక్టీసెస్ చూసాను నేను. అవొచ్చినప్పుడు గమనిస్తూ వచ్చాను. నాకు నా శరీరం కూడా చెప్తూ ఉంటుంది. ఏదన్నా ఒక చిన్నది ఫీల్ అయినా కూడా వెంటనే శరీరం చూపిస్తుంది. మరి ఇంత అద్భుతమైన ఈ శరీరాన్ని, ఈ సృష్టిని ఏం చేస్తున్నారు? పంచభూతాలతో నిర్మితమైంది ఈ శరీరం. ఇంత పవిత్రమైన ఈ దేహాన్ని అలాగే ఉంచుకుంటున్నారా? దాన్ని ఏమన్నా చేస్తున్నారు? అది ఇంగ మనం ఆలోచించుకోవాల్సిందే అండి. మరి ఈ అద్భుతమైన అవకాశాన్ని నాకు అందించినందుకు మీ అందరికీ ఫర్ యూ ఛానల్ వాళ్ళకు, సరిత మేడం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఓకే మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.